బలమైన వాడిని ఊరికినే రెచ్చగొట్టకూడదు. మొన్న మధ్యన పహల్గామ్ అంతే. పాకిస్తాన్ ఏముంటది భారతదేశంలో. ఒకసారి మనోళ్ళు ఎళ్లి ఆళ్ళని ఓ తాట తీసొచ్చారంటే గనక మన దేశంలో సంబరాలు చేసుకోవచ్చు. మళ్ళీ జిహాదీలందరికీ సంతోషం వచ్చేస్తది. ఊపొచ్చేస్తది. అట్లాగే వాళ్ళేం చేస్తారు ఆళ్ళ కోసం వెతుకుతారు. వాళ్ళని ఆల్రెడీ మనం సైన్యంలో ఉన్నోళ్ళనే పంపించాం కాబట్టి వాళ్ళు ఆళ్ళకి దొరకకుండా వచ్చేస్తారు. కాబట్టి ఏం గాదు గదా! అని ధైర్యంతో పంపించింది. కానీ మనం ఏం చేసాం? ఈ ఎదవలను పట్టుకునేదే ఉంది. ఈడు ఇవాళ కాకపోతే రేపు చస్తాడు. కానీ వెంటాడి వేటాడాల్సింది ఎవరిని? పాకిస్తాన్‌కి సంబంధించిన తీవ్రవాద శిబిరాల్ని. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యాన్ని కొట్టాం. అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటి? ఇజ్రాయెల్ మీదన ఇరాన్ ఒక గేమ్ ప్లే చేసింది. ఆ మధ్యన హమాస్ వాళ్ళని పంపించి దాడులు చేపించింది. అప్పటినుంచి ఇజ్రాయెల్ హమాస్ అంతు చూసింది. గాజాని సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. కూర్చోడానికి గూడా ఉచ్చబోసుకోవడానికి గూడా అవకాశం లేకుండా పరుగులు పెట్టిస్తోంది గాజా పౌరులందరిని. పౌరులు కాదు ఆళ్ళందరూ. గాజాలో ఉన్న ప్రతి ఒక్కడు హమాస్ మద్దతుదారే. హమాస్ మద్దతుదారులందరికీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కంటి మీద కునుకు లేదు. ఆ స్థాయిలో వెంటాడి, వేటాడి తాట తీసి వదిలిపెడుతుంది. రెండవది మొన్న ఇరాన్ మళ్ళొకసారి హెచ్చరికలు జారీ చేసింది. మేము అణుబాంబులు సిద్ధం. మా దగ్గర శుద్ధి చేసిన యురేనియం ఉంది. మా దగ్గరున్న ఈ కెపాసిటీని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఏ స్థాయిలో మేము చేయగలము. మాతో పెట్టుకుంటే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది. అంటే కవ్వించింది. ఇజ్రాయెల్ దానికి సమాధానం చెప్పింది. భయపడను నేను. నీ దగ్గర అణుస్థావరం ఉంటే ఆ అణుస్థావరాన్ని పేల్చే శక్తి నా దగ్గర ఉంది. నీ దగ్గర అణుబాంబు ఉంటే ఆ బాంబుని నిర్వీర్యం చేసే శక్తి నా దగ్గర ఉంది. నువ్వు నన్నేమీ పీకలేవు అని చెప్పి వెంటాడి వేటాడి కొడుతుంది. ఇప్పుడు బిత్తరపోవడం, రెచ్చగొట్టినందుకు గాను రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడం ఇరాన్ వంతైంది. అట్లని ఇరాన్ ఏం చేయకుండా ఉంటుందా? చేస్తుంది. కానీ ఫస్ట్ దెబ్బ కొట్టినటువంటి వాడిదే కిక్కు వేరు.